ఇడ్లీలంటే చాలామందికి గుర్తొచ్చేది కొబ్బరి చట్నీ, అలాగే పల్లీ చట్నీ, ఇంకా రకరకాల చట్నీలైతే గుర్తొస్తాయి. కానీ టమాటాతో జారు చట్నీ ఎప్పుడైనా తిన్నారా? చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే ఈ టమాటా జారు చట్నీ తమిళనాడు ఫేమస్ అని మీకు తెలుసా? మరి అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ టమాటా చట్నీకి ఈ విధంగా ఒక 5 వరకు టమాటాలని తీసుకుంటున్నాను. టమాటాలను తీసుకునేటప్పుడు టమాటాలు బాగా పండినవైతే ఈ చట్నీకి చాలా బాగుంటాయి. ఈ విధంగా ఒక గిన్నె తీసుకుని అందులో ఈ టమాటాలని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఎంత ఉడకాలి అంటే ఇది టమాటా తొక్క ఉంటుంది కదండి, తొక్క దానికదే ఊడి వచ్చేసేలాగా ఉడికించాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మూత అయితే పెట్టుకోకూడదు, ఇలా డైరెక్ట్గానే ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు చూడండి, ఇక్కడ టమాటా దానికదే తొక్క అయితే విడిపోయి ఈ విధంగా మనకి కనిపిస్తుంది. చూడండి ఒకసారి, ఇలా తొక్క అయితే దానికదే ఊడి వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉడకాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసి పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత దీనిపైన ఉండే తొక్క అయితే తీసేసుకోవాలి. మనం చేసుకునే టమాటా జారు చట్నీకి తొక్కలుంటే అంత బాగోదండి, ఎందుకంటే మనం చట్నీ తినేటప్పుడు ఈ తొక్కలు అనేవి చాలా డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి, అలాగే గొంతుకి అడ్డం పడుతూ ఉంటాయి కాబట్టి తొక్క ఉన్నా కూడా అంత బాగోదు. కాబట్టి తొక్క అయితే ఇలా తీసేసుకోవాలి. తొందరగానే వచ్చేస్తుందండి, ఉడికిపోయాయి కదా, చక్కగా ఈజీగా తొక్క అయితే ఊడి వచ్చేస్తాయి. ఈ విధంగా తొక్కలు అయితే అన్నీ కూడా తీసేసుకుని దీనిని మిక్సీలో ఇది కొంచెం పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి. అంటే టమాటా ప్యూరీ అయితే తయారు చేసుకోవాలండి. చూసారు కదా, తొక్కలన్నీ కూడా తీసేసాను. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసేసి ఇది మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీలో వేసుకునేటప్పుడు అస్సలు వేడిగా ఉండకూడదండి. మిక్సీలో వేసుకునేటప్పుడు వేడిగా ఉన్నట్లయితే మిక్సీ అనేది పాడవుతుంది, లేదంటే బయటికి ఈ టమాటా ప్యూరీ అంతా కూడా చిందేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. ఇలా పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరి ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం చట్నీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక్క ఆవాలు అలాగే జీలకర్ర ఈ రెండు వేసుకుంటే చాలు. చూసారు కదా, అవి కూడా అర స్పూన్ వరకు వేసాను. ఇవి చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు 2 రెబ్బలు వేసుకోవాలి. ఇలా కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా వేగనివ్వాలండి. మరీ మాడిపోకూడదు, కొంచెం వేగితే సరిపోతుంది. అంటే మనకి కరివేపాకు వేగిపోయినా కలర్ అలాగే ఉంటుంది కదా, అలా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సాంబార్ కూడా అవసరం లేదు. ఇక ఈ చట్నీ చేస్తే వేరే ఏ చట్నీ కూడా అడగరండి, అంత బాగుంటుంది ఈ టమాటా చట్నీ. చూసారు కదా, ఇప్పుడు అదంతా కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ మాత్రమే దీంట్లో కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఎక్కువ కూడా అవసరం ఉండదు, ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ 5 టమాటాలు తీసుకున్నాను, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. చూసారు కదా, ఇంకింతేనండి, మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి వేరే ఏమీ అవసరం లేదు. ఈ విధంగా ఈ ఉల్లిపాయల్ని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా బాగా వేయించుకోవాలి. ఇది తిప్పుకుంటూ ఉంటే అదే వేగిపోతుందండి, మూత అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా టమాటా అయితే 75% అయితే వేగాలి. ఇలా వేగినట్లయితే మనం చేసుకునే టమాటా చట్నీ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అండి. ఇది టమాటా జారు చట్నీ అంటారు, అలాగే ఇది టమాటా నీరు చట్నీ అని కూడా అంటారు. చూసారు కదా, ఉల్లిపాయ అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా ఒకసారి హైలో పెట్టేసి బాగా తిప్పుకోవాలి. ఎందుకంటే మనం టమాటా ఉడికించాం కాబట్టి పచ్చిదనం అంటూ ఏమీ ఉండదండి. కాకపోతే ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఇంకా ఏమైనా పచ్చిదనం ఉంటే అది కూడా పోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి ఇది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఎక్కువ సమయం కూడా పట్టదు, చాలా త్వరగానే అయిపోతుంది. చూడండి ఒకసారి ఇదంతా ఏ విధంగా ఉడుకుతుందో చూసారు కదా. ఇలా
తిప్పుతూనే ఒక 2 నిమిషాల పాటు దీనిని హై ఫ్లేమ్లో ఉంచాలి. ఎందుకంటే టమాటా ప్యూరీ కూడా చక్కగా ఇది కుక్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత చూడండి దగ్గరకైతే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్లో టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, దాంట్లోనే వాటర్ అయితే వేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ వాటర్ని మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు నేను 5 టమాటాలు తీసుకున్నాను. మిక్సీ జార్లోకి సగం వరకు వచ్చింది కదా పేస్ట్ అయితే. దాంట్లో నేను 2 మిక్సీ జార్ల వాటర్ అయితే వేశాను. అంటే ఒక గ్లాస్ ప్యూరీ అయితే దాంట్లోకి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, అలాగే అంటే పావు స్పూన్ వరకు పసుపు వేశాను, 1 స్పూన్ కారం వేశాను, కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ విధంగా దీనిని కుక్ అవనివ్వాలి. చూసారు కదండి. నేనైతే దీనికి సరిపడా 1 స్పూన్ అయితే ఉప్పు వేశాను. ఇప్పుడు దీనిని హై ఫ్లేమ్లోనే ఉంచి ఇది బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేలాగా దీనిని మరిగించాలి. ఇలా మరగడం వల్ల మనకి టమాటా జారు చట్నీ అనేది చాలా టేస్టీగా అయితే తయారవుతుంది. చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం అయితే ధనియాల పొడి వేస్తున్నాను. అంటే 1 స్పూన్ అయితే ధనియాల పొడి వేశాను, అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి వేశాను. ఇప్పుడు ఈ 2 వేసిన తర్వాత ఇంకా దీనిని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఉప్పు కారాలన్నీ కూడా బాగా కలుస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి చూడండి ఇలా మరిగించుకోవాలి. మనకి ఎక్కడ వరకు వాటర్ పెట్టామో చూసారు కదా. ఎంత వాటర్ అయితే మరిగిందో చూడండి ఒకసారి, గీత కనిపిస్తుంది కదా. ఈ విధంగా అయితే దీనిని బాగా మరిగించుకోవాలి. మనకి టమాటా గుజ్జు 1 గ్లాస్ అయితే వాటర్ 2 గ్లాసులు పోసాం కదా. ఇదంతా కూడా పూర్తిగా మరిగినిచ్చి ఒక 2 గ్లాసులు అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగితే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా టమాటా జారు చట్నీ రెడీ అయిపోయింది. కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు చల్లేసుకుంటే మన ఘుమఘుమలాడే టమాటో జారు చట్నీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఇది ఇడ్లీలో వేసుకుని తింటే ఆహా అద్దిరిపోతుందండి. ఇడ్లీలో అలాగే దోశలోకి, వడలోకి, దేంట్లోకైనా సరే ఈ టమాటా జారు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కాసేపటికి ఈ విధంగా అయితే చక్కగా చిక్కగా తయారైంది. చూసారు కదా. ఇక్కడ నేను మెత్తటి స్పాంజ్ ఇడ్లీ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోనే ఈ విధంగా టమాటా జారు చట్నీ వేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా చట్నీ అయితే ఇలా వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ చట్నీ ముందు సాంబార్ కూడా దిగదుడిపోయానండి, అంత బాగుంటుంది ఈ టమాటా జారు చట్నీ. చూసారు కదా, చాలా సింపుల్గా తమిళనాడు స్టైల్ టమాటా జారు చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ తీపి ఇష్టపడే వాళ్ళైతే దీంట్లో చిటికెడు బెల్లం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే బెల్లాన్ని అంత ప్రిఫర్ చేయనండి, నాకు కారంగానే ఇష్టం కాబట్టి ఈ విధంగా పుల్లపుల్లగా కారకారంగా నేనైతే టమాటా జారు చట్నీ తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీలో వేసుకున్నాను. ఇంకా ఆస్వాదించడమేనండి, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది నాకైతే. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం సుగుణ వంటిల్ని ఫాలో అవ్వండి.